ప్రస్తుత ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలన్నీ గెలిపే ధ్యేయంగా ప్రజల బలహీనతల్ని ఆసరా చేసుకొని వాళ్ళ మేనిఫెస్టోల రూపంలో ప్రజల్ని మభ్యపెడుతూ గెలుస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఓడిపోయిన వాళ్ళు ఎందుకు ఓడిపోయారంటే వీళ్ళకంటే ఎక్కువ ఉచితాలని లేకపోతే ప్రలోభాలని పెట్టలేదన్న భావన ప్రజల్లో కలుగుతుంది. ఇలాంటి ఈ యొక్క ఉచిత పథకాలన్నీ కూడా సముచితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాధనం వృధా కాకుండా నిజమైన లబ్ధిదారులకి అవి అందేలా చూడడంలోనే ఈ ప్రభుత్వాల బాధ్యత, పాలకుల బాధ్యతగా మనందరం గుర్తించాలి. వెనకటికి గతంలో రాజుల సొమ్ము రాళ్లపాలు అన్నట్టు ఆ రోజుల్లో ప్రజాధనాన్ని రాజులు రాళ్ల పాలు చేసేవాళ్ళు. అంటే అనేక రకాలుగా కట్టడాలు కట్టి కోటలు నిర్మిస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ప్రజల సొమ్ము ఈ పథకాల పాలు అవుతా ఉంది. ఈ పథకాల్లో కూడా అవినీతి, అనర్హులు అందరూ 60% పైగా ఉంటూ 40% మంది కోసం 60% మందిని భరిస్తున్నటువంటి ఈ రాజకీయ ప్రయోజనాల కోసం ఈ యొక్క భరిస్తున్నటువంటి ఈ పార్టీలని, ప్రభుత్వాలని మనం చూస్తూ ఉన్నాం. దానికి ఉదాహరణ ఇప్పుడు మనం ప్రభుత్వం తన సూపర్ 6లో భాగంగా ఉచిత ఆర్టీసీ బస్సును ప్రయాణాన్ని మహిళలకు కేటాయించింది. ఈ కేటాయింపు అందరూ నచ్చిందే, అందరికీ అవసరమైందే, దీంట్లో ఎవరికి ఇబ్బంది లేదు. ఈ పథకం అమలు చేయడంలో కూడా ప్రభుత్వం బాధ్యతగా నిర్వహించింది. సరే, దాన్ని మనం ఇప్పుడు మహిళలకు వద్దు అనేటువంటి భావన కాదు. కానీ మహిళల్లో కూడా ఈ యొక్క ఉద్యోగులు, ఒక స్థాయి ఉన్నవాళ్ళు అందరూ ఉచితంగా పోతూ ఉన్నారు. ఒక దీంట్లో ఉన్నటువంటి ₹1,00,000 పైగా జీతం తీసుకుంటున్నటువంటి అనేక మంది ఉద్యోగులు కూడా ఈరోజు ప్రతిరోజు ఈ బస్సులో ఉచితంగా వెళ్ళి ఉచితంగా వస్తారు. వారికి అవసరం లేదు. వారికి ఆ స్థాయికి మించినటువంటి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆదాయాలు ఉన్నాయి. ఎవరో పేదలకి అవకాశం ఇవ్వాల్సినటువంటి ఇవి ఈ ఉద్యోగులను వాళ్ళ నుంచి మినహాయించాల్సినటువంటి అవసరం ఉంది. అది అనవసరమైన భారంగా ఇప్పుడు మిగతా వ్యక్తుల మీద, ఈ పురుషులుగా టికెట్లు ఇచ్చే వాళ్ళ మీద పడే భవిష్యత్తులో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఆలోచన స్పష్టంగా ఉండాలి. ఇది తన సొమ్ముగా ఈజ్ ద కస్టోడియన్ ఆఫ్ ది ఎంటైర్ ప్రాపర్టీస్ అండ్ ఫైనాన్స్ సిస్టంలో ఈ ప్రభుత్వాలు కస్టోడియన్స్ గాను, కేర్ టేకర్ గాను ఒక దానికి పనిచేయాలి. కానీ నాది కాదు పనిచేస్తాను అందరికీ అంటే కూడా ఇది కుదరదు. కాబట్టి ఇప్పుడు ఆర్టీసీలో అందరూ మహిళలకి ఉచితంగా ప్రయాణం అన్నదాన్ని ప్రభుత్వం పునరాలోచించి ప్రజాధనం వృధా కాకుండా పేదలకి అందే విధంగా మళ్ళీ ఈ యొక్క ఆర్టీసీని మనం చైతన్యం చేయాలి, అనేక రకాలుగా అభివృద్ధి చేయాలి. వాటిలో ఇవి కుంటుపడకుండా ఉద్యోగులను మినహాయించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని అనేక మంది ప్రజల అభిప్రాయంగా ఈ యొక్క పర్యావరణ పరిరక్షణ సంస్థ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం.